హాయ్ హలో నమస్తే, నేను మీ అధికార్. ఇవాళ మీకోసం ఏలేశ్వరంలో ఉన్న నాయుడు ఫిజియోథెరపీ డాక్టర్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. పట్టణాలకే పరిమితమైన అనేక రకాల లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో వెముకలు నరాలకు సంబంధించిన వ్యాధులు ఫిజియోథెరపీ చేస్తున్నారు. అయితే ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అలాగే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు, వీటన్నిటిపై డాక్టర్ నాయుడిని అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఈరోజు మేము ఏలేశ్వరంలో ఎక్కువగా అంటే పొలిటికల్ ఇంటర్వ్యూస్, అలాగే స్వచ్ఛంద కార్యక్రమాలకు సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇలాంటివి చేస్తుంటాం. కానీ ఫస్ట్ టైం మీ హాస్పిటల్కి సంబంధించి మేము కొన్ని విన్నాం పేషెంట్ల దగ్గర. అలాగే మాకు సంబంధించిన ఒక స్నేహితుడు జర్నలిస్టు, తనకి అనుకోకుండా వాతవ చేసి నరాలు అవి లాగేసి కొంతకాలం అంటే ఒక 3 నెలలు ఎంతో మీ దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నాడు. అప్పుడు తను చెప్పింది ఏంటంటే, అన్న చాలా ఎక్సలెంట్ అన్న, మనం అక్కడికి ఇక్కడికి పరిగెడతాం, మన ఏలేశ్వరంలో ఇటువంటి హాస్పిటల్ ఉంది అంటే నాకు తెలుసు, కానీ ఆల్రెడీ చెప్పడమే తప్ప పెద్దగా నేను ఎప్పుడు దాని అవసరం పడలేదు. సరే నువ్వు చేయించుకున్నావు కదా ఎలాగుందని అడిగితే, చాలా ఎక్సలెంట్ చేశారన్న, ఇదిగో చూడు ఇప్పుడు అంతా బాగుంది అని చెప్పేసి అన్నాడు. అంటే తను ఇక్కడ జాయిన్ అయినప్పుడు కూడా మేము వచ్చి అతను పలకరించడం జరిగింది. మీరు అప్పుడు ఉన్నారో లేదో మాకు ఐడియా లేదు. అయితే తను ఇచ్చిన రిపోర్టే కాకుండా కొంతమంది బయట వాళ్ళు కూడా చెప్పారు, ఇలాగా పలానా నాయుడు గారు ఫిజియోథెరపీ డాక్టర్ గారు చాలా చక్కగా వైద్యం అందిస్తున్నారు, అక్కడ ఎక్విప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి, అలాగే దాన్ని ఇంకా మీకులాంటి ఛానల్స్ బయటికి తీసుకెళ్తే చాలా బాగుంటుందని చెప్పేసి కొంతమంది సజెషన్తో మీతో ఇంటర్వ్యూకి వచ్చాం. దీంట్లో కేవలం మీరు చేస్తున్న వైద్యం ఇవే కాకుండా కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు కూడా ఉంటాయి, వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మీరు. ఓకే, తప్పగా ఉండండి. అయితే ఫస్ట్గా మీ ఎక్విప్మెంట్స్ చూసినప్పుడు ఈ కేవలం పట్టణాల్లో అయితేనే కదా దీనికి కమర్షియల్గా పనిచేస్తుంది. ఇది మా ఏలేశ్వరం నగర పంచాయతీ వచ్చేసరికి అటు పట్టణం కాదు, ఇది పల్లెటూరు కాదు. చాలామందికి ఫిజియోథెరపీ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉంది ప్రజలకు. పసరమందు, నాటు వైద్యం ఇలాంటివి చేస్తున్నారు తప్ప ఫిజియోథెరపీ గురించి చాలామంది తెలియదు. మరి మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నమస్తే అండి, నా పేరు డాక్టర్ పిడిఎంఎల్ నాయుడు. నేను కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ అండి. నేను 2011లో ఈ ఫిజియోథెరపీ క్లినిక్ అనేది ప్రారంభించడం జరిగిందండి. 2011లో వచ్చినప్పుడు ఫిజియోథెరపీ అంటే జనాలకి చాలామందికి అవగాహన లేదండి. పెట్టినప్పుడు కొంత ఇబ్బంది అయితే పడ్డాను, ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ గురించి జనాలు ఎవరికీ తెలియదు. పట్టణ ప్రాంతాల వరకే ఇది పరిమితమైన ట్రీట్మెంట్ అండి ఇది. సో అప్పుడు నేను చదువుకున్న టైం ఏదైతే ఉందో 2005 ఆ బ్యాచ్లో నా గ్రాడ్యుయేషన్ పూర్తయిందండి. అయిన తర్వాత నేను ఈ ఫిజియోథెరపీ క్లినిక్ ఇక్కడ పర్టికులర్గా ఈ ఏలేశ్వరంలోని ప్రారంభించడానికి గల కారణం అండి, ముఖ్య కారణం, నేను స్వతంత్రాలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేశానండి. అక్కడికి వచ్చే పేషెంట్లు ఏలేశ్వరం పరిసర ప్రాంతవాసులే ఉన్నారండి ఎక్కువ. ఏలేశ్వరం నుంచి చుట్టూ ఉన్న గ్రామాల నుంచి ఎక్కువ ఉన్నారు. ఏమండి అంత దూరం నుంచి వస్తున్నారు మీరు ఫిజియోథెరపీకి, అక్కడ చుట్టూ ఏమీ లేవా అని అడిగితే, అక్కడ ఫిజియోథెరపీ అంటేనే తెలియదండి, అలాంటిది మేము ఇంత దూరం వచ్చి రోజు ట్రీట్మెంట్ చేసుకొని వెళ్తున్నాం, మీకు ఇచ్చే డబ్బుల కన్నా మా ప్రయాణానికే బస్ ఛార్జీలకి ఎక్కువ అవుతున్నాయండి అని చెప్పారు. ఆ పరిస్థితుల్లో నేను ఏలేశ్వరం రావడం జరిగిందండి. వచ్చి ఇక్కడ ఫిజియోథెరపీ స్టార్ట్ చేశానండి. ఈ రోజుకి 13 సంవత్సరాలు పూర్తయిందండి, 2024 ఇప్పటికి. 2011లో స్టార్ట్ చేసినప్పుడు ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఇదే ఒక 2-3 ఇయర్స్ వరకు ఇలాగ 10 మంది అలా రన్ అయ్యేదండి. దాని తర్వాత గణనీయంగా ఈ పేషెంట్లు తాకిడి అనేది పెరుగుతూ ఉంది. నేను ఇంకెక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదండి. ఫస్ట్ మీ ఛానల్కే నేను
నా ఇంటర్వ్యూ ఇస్తున్నాం. ముఖ్యంగా మీకు చాలా ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే ఎక్కడో ఉన్న నన్ను వెతికి పట్టుకున్నందుకు. సో ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఈ ఏలేశ్వరం చుట్టూ ఉండే గ్రామాలు వాళ్ళు నన్ను ఎంతగానో ఆదరించి ఫిజియోథెరపీ అంటే నా ద్వారా వాళ్ళు 10 మందికి తెలియజేశారండి. ఈరోజు మీరు న్యూస్ రూపంలో నా దగ్గరికి వచ్చారు, కానీ ఇంతకుముందు మౌత్ టు మౌత్ అండి. పలానా నాయుడు గారి దగ్గర ఫిజియోథెరపీ చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళు మౌత్ టు మౌత్ చెప్పడం వల్ల వాళ్ళకి నా దగ్గరికి తీసుకురావడం. ఇంకొక విషయం, మీరు ఒక మాట అడిగారు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఇంత ఎక్విప్మెంట్ కమర్షియల్గా మీరు ఇక్కడ ఏమైనా చేయగలరా అని అడిగారు. సార్, ఇది కమర్షియల్గా పెట్టింది అయితే కాదు, ప్రజలకు సేవ చేద్దామనే పెట్టాం. ఇది చాలామంది మీకు పేషెంట్లని అడిగితే నేను చెప్పేదానికన్నా మీరు అడిగితే బాగుంటుందని నా ఒపీనియన్. అత్యాధునిక వైద్య విధానాలతో క్వాలిటీ ట్రీట్మెంట్తో ఈ హాస్పిటల్ ప్రారంభించబడింది. దట్టు కండిషన్ ఏదైనప్పటికీ వాళ్ళని పూర్తిగా డయాగ్నోస్ చేసి వాళ్ళకి తెలియజేసిన తర్వాతే ఫిజియోథెరపీ స్టార్ట్ చేయబడుతుందండి. అంటే దీనికి సంబంధించి నరాలు వెముకలకు సంబంధించి మీరు ఫిజియోథెరపీ చేస్తున్నారు. పేషెంట్స్ చాలామంది నాటు వైద్యాలకి ఇందాక స్టార్టింగ్లోనే అడగడం జరిగింది, నాటు వైద్యాలకి వాటికి అలవాటు పడిపోయి ఉన్నారు. అటువంటి పేషెంట్లు మీరు ఎలా ఒప్పించగలుగుతున్నారు? ఓకే, చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇది ఫిజియోథెరపీలో మెయిన్గా మనం 4 డివిజన్స్లో మనం చేస్తామండి. ఒకటి ఆర్థో అండి, ఎముకలకు సంబంధించి వాళ్ళు ఎముకల్లో ఏదైనా కండరాల్లో కానీ నరాల్లో కానీ లేదంటే జాయింట్స్లో కానీ ఇబ్బంది కలిగినప్పుడు ఏదైనా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారు సర్జరీ చేసిన తర్వాత చేయవలసిన ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అండి. అది ఆర్థోకి సంబంధించి మెడ నొప్పి, నడుము నొప్పి, మోచేతి నొప్పి, భుజం నొప్పి, ఈ ఎముకలకు సంబంధించినవన్నీ ఆర్థోలోకి వస్తాయండి. అదేవిధంగా నరాలండి, న్యూరోకి సంబంధించి ఏదైతే పెరాలసిస్, పక్షవాతం, ఈ మూతి వంకర, అది కాకుండా సెరిబ్రల్ పాల్సీ, నర్వ్ పాల్సీ, ఇటువంటి కొన్ని న్యూరోకి సంబంధించి ఉంటాయి. అదేవిధంగా హార్ట్కి సంబంధించండి, ఈ కార్డియక్ థొరాసిక్ సర్జరీస్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఈ సెక్రేషన్స్ ఏదైతే ఈ లంగ్స్ చుట్టూ ఫ్లమ్ ఫామ్ అయిపోతుందో వాళ్ళని కొన్ని టెక్నిక్స్ ద్వారా ఆ ఫ్లమ్ను బయటకు పంపించడం. అదే పిడియాట్రిక్, జన్యుపరంగా పిల్లల్లో వచ్చు ఎదుగుదల లోపం కానీ వాళ్ళలో మానసిక లోపం కానీ ఈ సెరిబ్రల్ పాల్సీ అని చెప్పుకుంటాం, మైల్డ్ స్టోన్ డిఫార్మిటీ అని చెప్పుకుంటాం. వాటికి సంబంధించి ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ రోల్ పాటిస్తుంది. అంతేకాకుండా ఈ మీరు అన్నారు ఎవరైనా రికవరీ అయ్యారని. సార్, నా దగ్గర మీరు వస్తే, నాతోటి మీరు వస్తే డైరెక్ట్ పేషెంట్ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఫీడ్బ్యాక్ మీకు ఇప్పిస్తాను నేను. వాళ్ళ ఎంత జెన్యున్గా వాళ్ళు ఎంత రికవర్ అయ్యారు అంటే నేను వెళ్ళే కన్నా లేదంటే మీకు నేను అడ్రస్ ఇస్తాను. ఆల్మోస్ట్ ఆల్ నేను ఇక్కడ 13 ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి కొన్ని వందల్లోనే చేశానండి. స్పాండిలైటిస్ కానీ సివియర్గా వాళ్ళు బాధపడుతుంటారు, ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చినప్పుడు. ఇవన్నీ కొన్ని ఒత్తిడి వల్ల వచ్చేవి తప్పించి అవి జబ్బులు కాదండి. అవి జబ్బులు మాత్రం కాదు, మన తీవ్రమైన ఒత్తిడిలో మనం పడడం వల్ల మనం చేసే డైలీ యాక్టివిటీస్. అదే విధంగా ఇప్పుడు మనకి ఇది ఎక్కువ వచ్చేది ఆర్టీసీ డ్రైవర్లకండి ఈ స్పాండిలైటిస్ అనేది. మన కంప్యూటర్ దగ్గర ఎక్కువ కూర్చుండే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ ఇలా కొంతమందిని చూసుకున్నట్లయితే తాపీ మేస్త్రులు అయితేనేమో కానీ అదే విధంగా ఒకే ఆబ్జెక్ట్ని అదే విధంగా చేయడం వల్ల ఈ స్పాండిలైటిస్ ఒత్తిడి అనేది పెరగడం వల్ల వస్తాం తప్పించి అదేవిధంగా పక్షవాతం సరిగ్గా అవగాహన లేకపోవడం, ఈ అవగాహన లేకపోవడం వల్ల ఆ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి ఆ పసర మందులు అవి మింగడం. ఒకటే చెప్తున్నాను, ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, అత్యాధునిక వైద్య విధానాలతో మీ హాస్పిటల్ ప్రారంభించడం. ఇది ఆధునిక వైద్య విధానంతో, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రీట్మెంటు. పూర్వ వైద్యం పోయిందండి, ఇప్పుడు కంప్యూటర్ కాలంలో ఉన్నాం మనం. ఈ కంప్యూటర్ కాలంలో మనం టెక్నాలజీతో పరిగెట్టాలి. ఈ టెక్నాలజీతో కాకుండా ఎవరో పక్కన ఆవిడ చెప్పింది వీళ్ళు చెప్పారు అనేది కాకుండా మనం ఏదైతే ఇంగ్లీష్ వైద్యం, మన అల్లోపతి వైద్యం చేయించుకొని ఈ ఫిజియోథెరపీ అనేది మనం చేయించుకున్నట్లయితే ఈ పెరాలసిస్ పేషెంట్లు కానీ ఈ మూత వంకరలా పోయిన వాళ్ళు కానీ చాలా అండి. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా మనం పెయిన్ కిల్లర్స్ వాడుతున్నామండి. ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల
ఈ కిడ్నీస్ మీద ఏదైతే మన గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మన భారతదేశంలో చాలామంది సఫర్ అవుతున్నారండి. దీనికి ఫారిన్ కంట్రీస్లోనే డెవలప్ అయింది అని అంటున్నారు. కానీ ఫారిన్ కంట్రీస్లో డెవలప్ అవ్వడం కాదండి. మెయిన్ ఏంటంటే మనలో అవేర్నెస్ లేక, అవగాహన లేక, ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 2 పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, వాళ్ళకి ఆ పూటకి తగ్గిపోతుందండి. కానీ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే ఫిజియోథెరపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఇది అన్ని కండిషన్స్కి అనేది మనం చెప్పలేం. చాలా మెకానికల్ ఇంజరీస్ ఏదైతే చెప్పాను ఇందాక, స్పాండిలైటిస్ కానీ, ఈ నడుము నొప్పి కానీ, ఈ భుజం నొప్పి కానీ, ఈ షుగర్ పేషెంట్లకు భుజం నొప్పితో భుజం లేపలేకపోతుంటారండి. ఇది భుజం లేకపోవడం వల్ల డాక్టర్లు చుట్టూ తిరుగుతూనే ఉంటారు అలాగే. కానీ వాళ్ళకి భుజం పైకి రాదు. మనకు రావాల్సింది ఏంటంటే వాళ్ళకి మూమెంట్ రావాలి. మూమెంట్ రావాలంటే వాళ్ళ కదలికి రావాలంటే ఒక ఫిజియోథెరపీ, ఒక మ్యానిపులేషన్ థెరపీ చేస్తారండి. దానికి సంబంధించిన నొప్పి నివారణకి కొన్ని ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇవన్నీ ఉపయోగించడం వల్ల మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. అయితే ఇప్పుడు మీరు ఏదైతే ట్రీట్మెంట్ విధానం చెప్పారు, మరి ఈ ట్రీట్మెంట్ విధానానికి చాలా ఎక్విప్మెంట్ పెట్టారు. ఆ ఎక్విప్మెంట్ కూడా మేము ఆల్రెడీ షూట్ చేయడం జరిగింది. ఎక్విప్మెంట్కి సంబంధించి చాలా కాస్ట్ అయి ఉంటుంది మీకు. మరి దాని మీద కనీసం వడ్డీ అయినా మా లోకల్గా వస్తుందంటారా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది కూడా ఒక ప్రాబ్లం మనం క్యూర్ చేయాలంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మన దగ్గర ఉండాలండి. మనం ఇది వ్యాపారం నిమిత్తం పెట్టింది అయితే కాదు. మీకు ఫస్ట్లోనే చెప్పాను, ఇది కమర్షియల్గా అయితే నేను పెట్టలేదు. ప్రజలకు వాళ్ళకి ఎంత దగ్గర అయితే మనం వాళ్ళకి ఎంత దగ్గర అయ్యి వాళ్ళకి ఎంత మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అంత మంచి పేరు వస్తుంది మనకు కావాల్సింది ఇక్కడ డబ్బు కాదండి, పేరు కావాలి. డబ్బు ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. ఒకసారి పేరు పోయిందంటే అది మనం సంపాదించుకోలేము. సో పలానా నాయుడు గారి దగ్గరికి వెళ్ళాము, తగ్గలేదు అంటే మేబీ ఇది 100% తగ్గాలని మన ట్రీట్మెంట్లో ఉన్నప్పటికీ వాళ్ళ సైకలాజికల్గా కొంతమందికి ఇంకా మేము వెళ్ళాము తగ్గలేదనేది చాలామందికి ఉంటుంది. బట్ అటువంటి వారికి ఎటువంటి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి, ఎటువంటి పరికరాలు అయితే ఇక్కడ కావాలి, నీడ్ దట్టు మనం చదువుకి న్యాయం జరగాలంటే మనం వాడవలసింది ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉండాలి. ఉండగలిగితేనే మనకి ఆ పేషెంట్కి న్యాయం చేయగలం. సో ఈరోజు పట్టణ ప్రాంతాలకి మళ్ళా చెప్తున్నాను, పట్టణ ప్రాంతాలకు ధీటుగా నాయుడు ఫిజియోథెరపీ క్లినిక్ స్టార్ట్ చేయబడింది. పట్టణ ప్రాంతాల్లోని లేని ఎక్విప్మెంట్ మన ఏలేశ్వరంలో పెట్టినందుకు నేనైతే చాలా గర్వపడుతున్నానండి. చాలా మంది చెప్పారు. ఓకే. అలాగే ఇప్పుడు మీరు ఏ సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేశారు? ఇది నాది 2005 బ్యాచ్ అండి. 2010లో నాది ఫిజియోథెరపీ అయింది. అయిన తర్వాత కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేయడం జరిగిందండి. తర్వాత నా మాస్టర్ డిగ్రీ చదవడం అయ్యింది. మాస్టర్ డిగ్రీతో పాటు కొన్ని మనకి పర్సనల్గా నా ఇంటి వరకు కొంచెం అల్లోపతి వైద్యం కూడా చేయాలని నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండేదండి. ఆ ఇంట్రెస్ట్ ఉన్న టైంలో కొన్ని డిప్లొమాటిక్ కోర్సెస్ చేశాను. అది ఇంటర్నల్ మెడిసిన్ అని మీరు చూడొచ్చు. నేను ఆ కండిషన్కి సంబంధించి ఇది డయాగ్నోసిస్ ఎలా చేయాలి, చేసిన తర్వాత దాని ట్రీట్మెంట్ ఏ విధమైన ట్రీట్మెంట్ అవసరం అనేది కంప్లీట్గా నా సబ్జెక్ట్ వరకు, నా నాలెడ్జ్ వరకు నేను కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్టులు చేయవలసి వచ్చింది, చేశాను. ఈరోజు ఇక్కడ ప్రాక్టీస్ చేయడం మొదలైంది. ఈ యొక్క ఫిజియోథెరపీకి సంబంధించి ఎటువంటి వ్యాధులు వస్తాయి, ఆ వ్యాధులకు రెమెడీస్ మీరు ఏం చేస్తారు, వైద్యం ఏమందిస్తారు, ఓకే, అది క్లియర్గా చెప్పండి. ఫిజియోథెరపీలో నేను ఇందాక మీకు చెప్పినట్లయితే ఆర్థో, న్యూరో, కార్డియో, పీడియాట్రిక్ అండి. ఈ ఆర్థో కండిషన్లోకి వచ్చేప్పటికి మనకి ఈ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, సయాటికా, ఈ నెక్, ఈ ఎల్బో పెయిన్ అంటే టెన్నిస్ ఎల్బో అంటాం, ఈ వ్రిస్ట్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఈ యాంకిల్ పెయిన్, ముఖ్యంగా ఎక్కువ ఆస్టియో ఆర్థరైటిస్ అండి. అంటే మోకాళ్ళ సమస్యతో ఎక్కువ బాధపడుతున్నారు. ఈ మోకాళ్ళ సమస్య వచ్చినప్పుడు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ అవి వేసుకుంటున్నారండి. ఏం అవసరం లేదండి. మోకాళ్ళ సమస్య వచ్చినప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2లో మంచి ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్లు చేసుకున్నట్లయితే ఆర్థో సమస్యలు
చాలా క్యూర్ అవుతాయండి. అదే ఆర్థో సమస్యలకు సంబంధించిన మన దగ్గర ఎలక్ట్రోథెరపీ అనే ఎక్విప్మెంట్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ థెరపీ అని ఉంటుందండి. అదేగా మనకి షాక్ వేవ్ థెరపీ అని అడ్వాన్స్డ్ అండి, లేజర్ థెరపీ అని ఇవన్నీ అడ్వాన్స్డ్ అండి. టెన్స్ అని, మజిల్ స్టిమ్యులేటర్ అని, ఈ లాంగ్ వేవ్ థెరపీ అని మంచి మంచి పరికరాలు అత్యాధునిక పట్టణ ప్రాంతాల్లో లభించే పరికరాలు మన హాస్పిటల్లో ఉన్నాయండి, వచ్చి వినియోగించుకోవచ్చు. అదేవిధంగా న్యూరో, ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు చాలామంది ఇంటి దగ్గర ఉండి మంచానికే పరిమితం అవుతున్నారు. నేను మరలా చెప్తున్నాను, ఇంటి దగ్గర ఉండి మంచానికి పరిమితం అయ్యే రోజులు పోయినవి. మీరు హాస్పిటల్కి రండి, విత్ ఇన్ 1 మంత్లో మీకు ఏ సపోర్ట్ లేకుండా నడిపించే బాధ్యత మాది. అంత అత్యాధునిక వైద్య పరికరాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. అలాగే పిడియాట్రిక్, చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులండి, అంటే వాళ్ళ పుట్టుకలో వచ్చి ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ అది ఉండదండి. ఈ సెరిబ్రల్ పాలసీని మనం చెప్పుకుంటాం, అది చాలామందిలో అవేర్నెస్ లేదండి. కాకపోతే ఈ సెరిబ్రల్ పాలసీ అనేది కొన్ని సంవత్సరాలు పడుతుందండి ట్రీట్మెంట్. అది జన్యుపరమైన రోగం. సో దానికి మనం ఫిజియోథెరపీలో విత్ ఇన్ 5 years 10 yearsలో ఆ బాబుని కమ్ టు ద నార్మల్ పొజిషన్ తీసుకురావడానికి మంచి ఎక్సర్సైజ్ ఉందండి, మంచి ఎక్విప్మెంట్ ఉంది. ఇవన్నీ చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేని చాలామంది ఉన్నారు. ఆర్థిక స్తోమత సరిగా లేక ఇటువంటివి మనం చేయించుకోగలమా అని భయపడుతూ హాస్పిటల్కి రావడం మానేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వారికి మీరు ఏం సజెషన్ ఇస్తారు? చాలా మంచి ప్రశ్న ఇది కూడా. ఈ పట్టణ ప్రాంతాలకి ధీటుగా అయితే మన హాస్పిటల్ ఛార్జెస్ అయితే ఉండవండి. ఇక్కడ చుట్టూ వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ను, వాళ్ళ యొక్క విధి విధానాలను బట్టే మన యొక్క ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే మీ బాధను మీకు నాకు చెప్పుకున్నట్లయితే మీ కన్సెషన్ అయితే 100% ఉంటుంది. చాలా మట్టుకు మీకు తగ్గించడానికి మేము ట్రై చేస్తాం. బట్ కాకపోతే వైద్యాన్ని చేయించుకోవడానికి ముందుకు రండి, ట్రీట్మెంట్ చేయించుకోండి. అలాగే మీరు కమ్ టు ద నార్మల్ పొజిషన్, మీరు తిరిగి మీరు నార్మల్ స్టేజ్లోకి మీకు రావాలి అనుకుంటే మన యొక్క ఫిజియోథెరపీ వైద్యాన్ని మీరు చేయించుకోండి. మీకు ఫీజు విధానంలో అయితే నేను తగ్గిస్తాను. వాళ్ళ దగ్గర అంత డబ్బు తీసుకునే విధానం అయితే మనిషిని అయితే కాదు నేను. మీరు గత 13 సంవత్సరాల నుంచి చాలామందికి నేను ఇక్కడ సర్వీస్ చేయడం జరిగింది. మీరు నన్ను అడిగే కన్నా మీరు డైరెక్ట్ పేషెంట్లను అడగండి, అది కూడా చేస్తాం. ఓకే. అయితే ఇప్పుడు మేము అడిగిన ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చాలా చక్కగా చెప్పారు. త్వరలో మీతో క్వశ్చన్ అవర్ అంటే మన అధికార న్యూస్లో ఆరోగ్యం మీద ఒక సబ్జెక్ట్ పెట్టుకొని కొంతమంది డాక్టర్ని లైవ్లో పేషెంట్లను తీసుకొని వాళ్ళ సమస్యలు, వాటికి పరిష్కారాలు, వీటన్నిటి మీద కూడా మన అధికార న్యూస్ ఛానల్లో చూపించే ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగానే ఫస్ట్గా మీ నుండి మొదలుపెట్టాం. ఇది కూడా బాగా ప్రజలకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని మనం త్వరలో లైవ్లో కూర్చొని మనం పేషెంట్స్ వాళ్ళు చెప్పే క్వశ్చన్స్, మనం చెప్పే ఆన్సర్స్, వీటన్నిటి మీద కూడా లైవ్ డిబేట్ పెడతాం త్వరలో. తప్పగా అండి, త్వరలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.